ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చింది. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమ కనుగొంటిమి. దేవుని పేరట మీకు తెలియజేయబడుతున్న సత్యం ఏంటంటే, యేసు క్రీస్తుని ఆయన స్వకీయులు అంగీకరించలేదండి. ఎందుకంటే వారి మనోనేత్రాలు మూయబడినాయి. ఇప్పుడు అన్ని జనులైన మనమందరం కూడా తన్ను ఎందరు అంగీకరించారో వారికి దేవుని పిల్లలగుటకు మనకు అధికారం ఇస్తానంటున్నాడు. యేసు క్రీస్తు నిజమైన వెలుగు. ఆయన వాక్యం ఇలా చెప్తుంది. ఇంకొక వాక్యం, అది కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడలేదు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడుచున్నవని ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునద్దకు వచ్చును. మీకు గ్రహించాల్సిన విషయం, వెలుగు చీకటి అనే పదాలు వినిపిస్తున్నాయి. వెలుగు సంబంధులు దేవుని బిడ్డలుగా పోల్చబడతా ఉన్నారు. వెలుగు వద్దకు వచ్చి వారు యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన యొక్క మంచి క్రియలు చేస్తారు. చీకటి సంబంధులు పాపపు క్రియల్లో మునిగి తేలతారు. దయచేసి మీరు వెలుగునద్దకు రావాలని మీకు దేవుని పేరట పిలుపు ఇవ్వబడుతుంది. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తుండడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించటమే. ఆ కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు గురించి మీరందరూ తెలుసుకోవాలి. తప్పకుండా ఆయన యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని అర్థం చేసుకున్నాడు. మీ హృదయాలలో చీకటి పోయి వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం కొంత సమయం వెలుగు అయిన యేసుక్రీస్తుని ఇక్కడ ప్రకటించబడుతున్నప్పుడు వీరి హృదయాల్లో నూతనమైన స్వభావాన్ని పుట్టించండి. అది మీ పని ప్రభువా.
మా 10 మేము వీళ్ళకి చెప్పడం వరకే. కార్యసిద్ధి కలుగు చేయవాడు నీవే గనుక. ఇక్కడున్న కొన్ని విలేజెస్లో దేవా, ఇక్కడున్న తాటాకుల ఇల్లులు దేవా, వీరి యొక్క పరిస్థితి మీరు చూచుతున్న దేవుడవు. వీరికి కావాల్సింది ఆత్మరక్షణ, శారీరకమైన అవసరతలు, నిత్య అవసరతలు ఉన్నాయి. వీరిని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ చంటి బిడ్డలు ఉన్నారు, వారికి మంచి కాపుదల సురక్షతను దయచేయండి. దుష్టుడు వీరిని ముట్టకున్నట్లుగా మీ కాపుదల దయచేయండి. రాబో ఉగ్రత నుంచి వీరిని తప్పించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమాధానకర్త దేవుడు ఇక్కడ పనిచేయును గాక. యేసుక్రీస్తు నామములో ఇక్కడున్న ప్రజలు రక్షణ పొందుదురు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.